హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసి జుట్టు బాగా రాలుతున్నవారు కొబ్బరి నూనెలో ఈ రెండు కనుక కలిపి రాస్తే మీ జుట్టు రాలడం ఆగిపోతుంది అండ్ జుట్టు పొడవుగా ఒత్తుగా పెరుగుతుంది. ఇది ఎలానో ఇప్పుడు మనం చూద్దాం. ఈ హెయిర్ ఆయిల్ ప్రిపరేషన్ కోసం మనం తీసుకోవాల్సినవి మందార పూలు, మెంతులు అండ్ కరివేపాకు. మందార పూలు 7 నుండి 8 వరకు తీసుకున్నాను. వాటికి ఉన్న గ్రీన్ కలర్ తొడాలు తీసేయాలి. నెక్స్ట్ మెంతులు తీసుకున్నాను. మెంతులు మన హెయిర్ రూట్స్ని స్ట్రాంగ్ చేస్తుంది. 1 కప్పు తీసుకున్నాను. అండ్ కరివేపాకు వచ్చేసి తెల్ల జుట్టు రానియకుండా చేస్తుంది. ఈ 3 కలిపి జుట్టుకి రాస్తే మాత్రం జుట్టు రాలడం తగ్గిపోతుంది. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని పారాషూట్ ఆయిల్ అయితే తీసుకుంటున్నాను. నేను ఇక్కడ అన్ని హెయిర్ ఆయిల్స్లో పారాషూట్ ఆయిల్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను నేను. మీరు రెగ్యులర్గా ఏ ఆయిల్ అయితే వాడతారో ఆ ఆయిల్ మాత్రమే తీసుకోండి. 100 ml వరకు తీసుకొని దీన్ని లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కాగి వచ్చినాక ఇందాక మనం తీసుకున్న మందార పూలు ఇందులో వేయాలి. సో ఇలా మందార పూలు నూనెలో వేయగానే అది కలర్ మారిపోతుంది. సో దట్ అది దాంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ నూనెలోకి ఎక్స్ట్రాక్ట్ అవుతాయి. ఆ తర్వాత ఇందాక మనం తీసుకున్న మెంతులు వేసేసుకోవాలి. మెంతులు జిగురుగా ఉంటుంది కదా, అందులో ఉన్న జెల్ ఆ ఆయిల్లోకి ఎక్స్ట్రాక్ట్ అయ్యి ఆయిల్ కలర్ చేంజ్ అవుతుంది. ఆ ఆయిల్ కనుక మనం హెయిర్కి వాడితే చాలా మంచిది అండ్ జుట్టు రాలకుండా ఉంటుంది. ఇప్పుడు కరివేపాకు అయితే వేసాను. కరివేపాకులో ఉన్న విటమిన్స్ కూడా ఎక్స్ట్రాక్ట్ అయ్యి దాంట్లో నుండి మనకి తెల్ల జుట్టు రానియకుండా హెల్ప్ చేస్తుంది. సో ఇలా 5 to 10 minutes పాటు ఇది నూనెలో ఇలా ఫ్రై చేసినాక కలర్ అయితే ఇలా మారుతుందన్నమాట. సో దీన్ని ఇప్పుడు మనం పక్కన పెట్టుకొని మూత పెట్టేసుకొని 24 hours వరకు ఉంచాలి, ఒక నైట్. ఆఫ్టర్ దట్ 24 hours మనం చూస్తే కనుక ఆయిల్ ఇలా ఈ కలర్లో వస్తుంది. సో దీన్ని ఇప్పుడు మనం వడకట్టాలన్నమాట. సో ఇక్కడ సపరేట్గా ఒక బౌల్ తీసుకొని వడగంటి తీసుకొని ఈ ఆయిల్ని ఏదైతే ఉందో దాంట్లో నుండి ఈ ఫ్లవర్స్ అయ్యంతా మరి జుట్టులో ఇరుక్కుంటుంది కదా, సో దట్ అది మనం అప్లై చేయడానికి ఈజీగా ఉండదు. సో అలాగని ఈ ఆయిల్ని మనం సపరేట్ చేసుకోవడానికి వడగంటి హెల్ప్తోని ఇలా ఆయిల్ మొత్తం తీయాలి బయటికి. సో 100 ml ప్రిపేర్ చేస్తే ఈ ఆయిల్ వచ్చిందనమాట. ఇప్పుడు ఈ పౌడర్ని అంతా పక్కన పెట్టేసి ఈ ఆయిల్ ఏదైతే ఉందో మనం స్టోర్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక గ్లాసు టిన్ అయితే తీసుకున్నాను. అంతకుముందు మనం ఏమన్నా కిసాన్ జామ్స్ కానీ ఏమన్నా తినేవి ఉంటాయి కదా, పికిల్స్కి వచ్చిన అవి కానీ అలాంటిది ఒకటి తీసుకొని శుభ్రంగా వాష్ చేసి నూనె అయితే అందులోకి షిఫ్ట్ చేసేస్తున్నాను. ఇలా మనం ఈ ఆయిల్ వారంలో 2 సార్లు కనుక అప్లై చేసి హెడ్ బాత్ చేస్తే కనుక మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఐఎమ్ షేరింగ్ మై ఓన్ ఎక్స్పీరియన్స్ టు యూ ఆల్. సో తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.